ఏమంటుందంటే ఇప్పటిదాకా కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఏం చేసిందంటే దేశంలో చిచ్చు పెట్టగాడికి వచ్చింది. అడుగడుగున అరాచకాలు, అడుగడుగున వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మత మార్పిడి ఎక్కడా లేనంతగా ఓన్లీ భారతదేశంలోనే ఎందుకు ఉన్నది అని అంటే దానికి కారణము అవునన్నా కాదన్నా ఇక్కడ ఉన్న దరిద్రమైన అంటరానితనం. ఈ 2 గ్లాసుల విధానం క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దే, వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు. ఇప్పుడు ఉన్న లొల్లులు చాలా ఉన్నట్టు రోజొక లొల్లి. ఏంది? కోర్టులు రోజొక తీర్పు. ఒక రోజేమో నీ పెళ్ళం ఇంకో దగ్గర పండుకొని ఆంతోని ఏంది పిల్లల్ని కన్నా ఆ పిల్లలు నీ పిల్లలేరా, నువ్వు వాళ్ళని పోషించాలి అంటది. అడ్డగోలుగా నీ పెళ్ళం ఇంకొంతోటి లివింగ్ లో ఉన్న వాళ్ళిద్దరికి ఇష్టమైతే పర్లేదు, నువ్వు మాత్రం దాన్ని సాధాలరా అంటది. ఇంకోసారి వచ్చి నీ పిల్లాన్ని నువ్వు అన్నం వండవన్నా కూర వండవన్నా అది నీ బానిస కాదురా బై, నువ్వు దాన్ని తెరువు పోయినావు అనుకో నీ ఈ బల కొడతామంటది. ఇప్పుడేమంటుందంటే ఇప్పటిదాకా కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఏం చేసిందంటే దేశంలో చిచ్చు పెట్టగాడికి వచ్చింది. ఈ భారతదేశము రాజ్యాంగ పీఠికలో ఉన్న మొదటి మౌలిక సూత్రం ఏంటంటే మత స్వేచ్ఛ. లౌకిక దేశం ఇది. లౌకిక అంటే ఎవ్వరు ఏ మతంలోకైనా వెళ్లే అవకాశం ఉన్నది. కానీ ఇదేంది చేస్తున్నారు అంటే క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు. నిన్ను మారొద్దని చెప్పట్లేదు, పొమ్మన లేక పొగ పెడతారు అనేది ఒక మనకు సామెత ఉంటది. మనకు బాగా తెలిసింది, పొమ్మన లేక పొగ పెట్టడము. ఎవడన్నా ఇంటికి వచ్చిన తర్వాత మీరు అన్నం తినేసే వచ్చారు కదా అన్నారు అనుకో, ఇది ఒక ఏరియాలో అంటారని చెప్తుంటారు. ఆ ప్రాంతం పేరు చెప్పదు కానీ మీరు అన్నం తినేసే వచ్చారు కదా అంటే ఎవడైనా ఆకలి అయినోడు కూడా ఏమని చెప్తాడు, లేదు నేను అన్నం తినలేదని సిగ్గు విడిచి ఎవడు చెప్పడు. ఇంకా కూడా మనకు ఆ మాత్రం సంస్కారం, ఆ మాత్రం గౌరవాలు ఉన్నాయి కాబట్టి. అట్లనే ఇప్పుడు నువ్వు క్రైస్తవంలోకి మారొద్దు అని చెప్పట్లేదు డైరెక్ట్ గా, ఎందుకంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధం. క్రైస్తవంలోకి మారితే నీ ఎస్సీ హోదా రద్దు అవుతుంది. సో ఇప్పుడు రెడ్డిలు మారుతున్నారు, రెడ్డిలు మారితే వాళ్ళకి నష్టం లేదు. కానీ ఎక్కువ ఓట్లు, ఎక్కువ పెద్ద ఎత్తున మత మార్పిడులకు కారణమవుతున్నది, మతంలోకి మారుతున్నది ఎవరు అని అంటే దళిత గిరిజన బడుగులు. ఎందుకు? దానికి మూలం ఏంది అనేది ఎవ్వడు ఆలోచించట్లేదు. కారణం ఒక మతం నుంచి ఇంకో మతానికి పోవాలంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే ఎవ్వడికైనా చాలా బాధ అనిపిస్తుంది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవాలంటేనే జీవన్ రెడ్డి 40 ఏళ్ల నుంచి నేను పార్టీ మారాలంటే కుమిలిపోతున్నాను, కుంగిపోతున్నాను, కృషించిపోతున్నాను అని బాధపడుతున్నాడు. మరి 100 ఏళ్ల నుంచి ఉన్న ఒక మతం నుంచి ఇంకొక మతంలోకి మారాలి అంటే ఆ కుటుంబం కూడా ఎంత కుమిలిపోతుంది, ఎంత కుంగిపోతుంది, ఎంత కృషించిపోతుంది. మరి ఈ మారడానికి కారణం ఏంది? ఈ మతంలో ఉండడం వల్ల ఈ మతంలో వాళ్ళకు గౌరవం లభించకపోవడం. గౌరవం లభించకపోని ఎవడికి కావాలి గౌరవం, ఎవడిస్తాడు అనేది అవమానాలు, అడుగడుగున అవమానాలు, అడుగడుగున ఏంది వీళ్ళని అమానుషాలు, అడుగడుగున అరాచకాలు, అడుగడుగున వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మత మార్పిడి ఎక్కడా లేనంతగా ఓన్లీ భారతదేశంలోనే ఎందుకు ఉన్నది అని అంటే దానికి కారణము అవునన్నా కాదన్నా ఇక్కడ ఉన్న దరిద్రమైన అంటరానితనం. ఈ 2 గ్లాసుల విధానం. ఊరికి బయటే దళితులు ఉండాలి, దళిత వాడలు ఊరి అవతల ఉండాలి అనే ఈ దరిద్రమైన విధానం ఇప్పటికీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంకా 2 గ్లాసుల విధానం అమలు జరుగుతుందంటే సిగ్గుపడాలి. సో అలాంటి ఈ సిగ్గుపడే ఈ విషయంలో ఈ మతంలో ఉండి ఈ అవమానాలకు గురైన దానికంటే ఈ మతంలో ఉంటే వాడు దేవుడి దగ్గర కూడా పోలేడు. ఒక గుడిలో